హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో ఏంటంటే, మీరు థంబ్నెయిల్ చూసి వచ్చారు కదా. ఈరోజు మా మ్యాక్స్ గాడికి అయితే ఆపరేషన్ ఉంది. ఐ ఆపరేషన్ అనమాట. ఐ ఆపరేషన్ ఎందుకంటే ఈ బ్రీడ్కి కళ్ళలో నుంచి వాటర్ బ్లాక్ అయినప్పుడు ఫేస్ పైన పడి కొంచెం అక్కడ ఇన్ఫెక్షన్ లాగా అవుతుందంట. అందుకోసమని డాక్టర్ ఆపరేషన్ చేయాలని అయితే చెప్పారు. వాడు ఎందుకు టెన్షన్ పడుతున్నాడంటే, మా హస్బెండ్ వాడికి చెప్పాడనమాట, నీకు ఈరోజు ఆపరేషన్ ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలి మనము, సైలెంట్గా రా అంటే వాడు వింటాడా? వాడికి అర్థమైపోయింది. ఇక పారిపోదామని చూస్తున్నాడు. ఫుల్ టెన్షన్ పడుతున్నాడు అనమాట మా మ్యాక్స్ గాడు. హాస్పిటల్ అంటే ఫస్ట్ టైం మనకు అర్థమైంది. లేదంటే బాగానే వచ్చేవాడు హాస్పిటల్కి. అక్కడ పోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవాడు. చూడండి అక్కడ వాడు ఎంత టెన్షన్ పడుతున్నాడో. నాకు కూడా పాపం అనిపించింది, కానీ తప్పదు కదా, చూయించాల్సిందే. ఫుల్గా లాక్కొని వెళ్తున్నాడు అనమాట. మా హస్బెండ్కి అక్కడ ఫింగర్ దగ్గర కొంచెం లాగినప్పుడు అది చైన్ ఉంటుంది కదా, అది తగిలింది. కొంచెం వాడికి భయం పెట్టాలనేసి అయితే 2 ఇచ్చాడు. చిన్నగా లేండి, పెద్దగా అయితే కాదు, చిన్న అయినా వానికి భయం లేదు. మేము ఏమనం కదా, కొంచెం గారాబం ఎక్కువ మా మ్యాక్స్ గాడు. అందుకనేసి చూడండి మళ్ళీ అలాగే పరిగెడుతున్నాడు. 2 ఇచ్చినా కూడా పరిగెడుతున్నాడు. వాడికి భయమే లేదు మేమంటే. మా ఇంటి నుంచి క్లినిక్ వచ్చేసి ఒక 10 మినిట్స్ అండి, అంతే. అందుకోసమని ఇంకా మార్నింగే వెళ్ళాము. 10కి అలా 10-10:30కి అలా వెళ్ళాము మార్నింగే. ఎందుకంటే మళ్ళీ ఇంకా వేరే వాటికి కూడా ఆపరేషన్స్ అలా ఉంటే లేట్ అవుతుంది కదా అనేసి మేము 10కే వెళ్ళాము. ఫస్ట్ మేమే ఉంటే కొంచెం తొందరగా ఇంటికి రావచ్చు కదా అని అయితే వెళ్తున్నాము. ఇక చూడాలి, పేషెంట్స్ ఎవరు లేకుంటే మన మ్యాక్స్ గాడికి ఫస్ట్ ఆపరేషన్ చేయించవచ్చు అనేసి అయితే మేము 10కే స్టార్ట్ అయ్యాము. ఇక వీడిని బయటికి తీసుకొని వెళ్ళాలంటే చాలా చాలా చుక్కలు చూపిస్తాడు మా మ్యాక్స్ గాడు. అండ్ ఇక్కడ మా మ్యాక్స్ గారిని నేను పట్టుకొని అయితే నిలబడ్డాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే కార్డ్ తీయడానికి కార్డ్ తీస్తున్నాడు అనమాట. ఇక్కడ మా మ్యాక్స్ గారు నన్ను వదిలేసి వెళ్తున్నారా అన్నట్టు చూస్తున్నాడు. వీడికి టెన్షన్, మేము ఎక్కడ వదిలేసి వెళ్తాము అన్నట్టు వాడికి టెన్షను. ఇంకా కార్డ్ తీస్తుంటే టైర్ కింద నేను పడతానేమో అనేసి వాడు సైడ్కి వచ్చేస్తాడనమాట. దాని దగ్గరికి అయితే పోడు. వానికి అన్నీ తెలుసు, ఏమంటే తెలియనట్టు యాక్టింగ్ చేస్తాడంతే. అన్నీ అర్థమవుతాయి, మనము ఏం మాట్లాడినా వానికి అర్థమవుతుంది, కానీ అర్థం కానట్టు యాక్టింగ్ చేస్తాడు. ఫుల్ యాక్టర్ అనమాట మా మ్యాక్స్ గాడైతే. అండ్ కారు ఎప్పుడు స్టాప్ చేస్తారా, ఎప్పుడు ఎక్కుదామా అన్నట్టు చూస్తున్నాడు. ఇంకా పరిగెడతాడనమాట ఒకసారి ఆగేసరికి. ఇక్కడ ఎక్కాలని చూస్తున్నాడు. మనోడు పొట్టుకుంటాడు కదా, కానీ కాట్ అవన్నీ ఎక్కుతాడు, కానీ ఇక్కడ సీట్ పైకి జంప్ చేయాలని చూస్తున్నాడు. నేనుండి అక్కడ ముందుకు జంప్ చెయ్యి, అక్కడ ఎక్కుతావు కదా అంటే, లేదు సీట్ పైకే జంప్ చేయాలని చూస్తున్నాడు వాడు. నువ్వు ఎక్కలేవు నాన్న, అక్కడ పై వరకు ఎక్కలేవు, ఇక్కడ సైడ్ ముందుంది కదా మనం కాలు పెట్టుకుంటాము, అక్కడ ఎక్కుతాడేమో అంటే అక్కడెక్కడంట సీట్ పైకే జంప్ చేయాలని చూస్తున్నాడు. ఇంకా వాడు ఎంతసేపటికి ఎక్కకపోయేసరికి నేను ఎక్కించాను అనమాట. ఇంకా 10 మినిట్సే కదా అనేసి నేను ఫ్రీగానే వదిలేసాము. ఇంకా వాడు వచ్చి విండో సైడ్ చూడాలనేసి నా పైన ఎక్కి కూర్చున్నాడు. కానీ వాడి వెయిట్ మనం మొయ్యలేమండి, చాలా వెయిట్ ఉంటాడు మా మ్యాక్స్ గాడైతే. ఏమంటే ఇంకా 10 మినిట్స్ అడ్జస్ట్ చేసుకుందాంలే అనేసి అయితే ఎక్కించుకున్నాను. ఇక వాడికి విండో సైడ్ చూడడం అంటే చాలా ఇష్టము, కానీ చుక్కలు చూపిస్తాడు మనకు మాత్రము. కిందికి పైకి జంప్ చేస్తూనే ఉంటాడు. వాడు ఒక్క చోటు నిలకడగా మాత్రం అస్సలు ఉండడు. మళ్ళీ అక్కడ దిగినాడ తర్వాత మళ్ళీ పైకి జంప్ చేయాలని చూస్తున్నాడు. ఒక్క చోట కూర్చోడు అసలు. అలా జంప్ చేస్తుంటే మనకి ఎంత విసుగ్గా ఉంటుందంటే అంత విసుగ్గా ఉంటుంది. అంత టార్చర్ చూపిస్తాడు వాడు. తెలిసి చేస్తాడో తెలియక చేస్తాడో నాకైతే అర్థమే కాదు. 10 మినిట్సే కదా అనుకుంటాము, కానీ 10 అవర్స్ లాగా వాడు తల తింటాడనమాట. ఒక్కచోట కూర్చోరా బాబు, ఒక్క చోట కూర్చో, ఎందుకు అలా తిరుగుతున్నావు అని నేను తిడుతున్నాను. మా హస్బెండ్ కూడా అంటున్నాడు, ఒక్కచోట కూర్చోరా మ్యాక్స్ అని అంటుంటే కూడా వాడు వింటాడా? అస్సలు వినడు.
వాడి పని వాడిదే అనమాట. మళ్ళీ ఎక్కి కూర్చున్నాడు. చూడండి ఎంత హైట్లో ఎక్కి కూర్చున్నాడో వాడు. ప్రతి ఒక్క దానికి టెన్షన్ ఎక్కువ వీడికి. మనం ఇంట్లో నుంచి ఒక జస్ట్ షాప్కి వెళ్ళిన టెన్షనే, అయ్యో నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారేమో అని. ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాం కదా, అయ్యో నన్ను ఎక్కడికో తీసుకొని వెళ్తున్నారు అన్నట్టు టెన్షన్ పడతారు. నన్ను ఎక్కడో వదిలేయడానికి వెళ్తున్నారేమో అని ఫీల్ అవుతాడో ఏమో. ప్రతి దానికి టెన్షనే. ప్రతి సెకండ్ మాతోనే ఉంటాడు, కానీ అయినా టెన్షన్ ఎందుకో నాకు అదే అర్థం కాదు. వీడిలో ఫుల్ టెన్షన్ పార్టీ అనమాట. అండ్ ఇక క్లినిక్కి దగ్గరలో ఉన్నాము. సో ఫైనల్గా క్లినిక్ అయితే వచ్చేసాము. ఇక లోపలైతే వీడియో తీయరనేసి అయితే నేనైతే ఇంకా ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మా మ్యాక్స్ గాడికి ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే చెక్ చేశారు. ఇక లేదు ఇప్పుడు కుదరదని అయితే చెప్పారు. ఎందుకంటే మా మ్యాక్స్ గాడి కంటే ముందు వేరే క్యాట్కో ఏమో ఆపరేషన్ ఉందంట. వాళ్ళు ఇంకా రాలేదనేసి మన మ్యాక్స్ గాడికి అయితే స్టార్ట్ చేసేసారు. ఇక మన మ్యాక్స్ గాడు ఎందుకు అలా ఉన్నాడంటే వాడికి అనెస్థేషియా ఇచ్చారనమాట. చూడండి వాడి కళ్ళు మూసుకొని పోతున్నాయి, కానీ వాడికి భయం వేస్తుంది అనమాట. ఏం చేస్తున్నారో నన్ను అనేసి పడుకోవట్లేదు. నిద్ర వస్తున్నా కూడా పడుకోవట్లేదు. ఇక డాక్టర్ దగ్గరకు వస్తుంటే, అంటే అనెస్థేషియా ఇచ్చినప్పుడు వాడికి ఏంటి కనపడదంట. అప్పుడు డాక్టర్ని కరిచేకి పోతుంటే ఇంకా వాడికైతే క్యాప్ పెట్టేసేసి అండ్ మమ్మల్ని బయటికి పంపించేసారు. వాడికి ఆపరేషన్ స్టార్ట్ చేస్తామనేసి బయటకు పంపించేశారు. తర్వాత ఆపరేషన్ అయిపోయిన తర్వాత మమ్మల్ని పిలిచారనమాట. సెలైన్ బాటిల్స్ అయితే పెట్టారు వాడికి. పాపం వాడు చూడండి స్పృహలో లేడనమాట. చాలా వణుకుతున్నాడు. చాలా బాధ అనిపించింది. సెలైన్ బాటిల్స్ కూడా పెట్టారు. వాడి నా పరిస్థితిలో చూస్తే నాకైతే చాలా బాధ అనిపించింది. కానీ తప్పదు కదా, మనకి హెల్త్ బాగాలేనప్పుడు మనం చూపించుకోవాల్సిందే, ఇంకా తప్పదు. అండ్ ఆపరేషన్ అయిన తర్వాత మమ్మల్ని అయితే లోపలికి పిలిచారు. వీడైతే స్పృహలో లేడనమాట. ఇక ఆపరేషన్ సక్సెస్ అయిందని అయితే చెప్పారు. అండ్ ఆపరేషన్ సక్సెస్ అయింది కదా, ఇక ఆపరేషన్ అయిపోయింది. ఇక అప్పటికే చాలా టైం అయింది. 1 అవర్ 1.5 అవర్ అయిందనమాట. ఇక మా మ్యాక్స్ గాడిని లేపి ఇంటికి తీసుకొని వెళ్ళడం పెద్ద టాస్క్ అనమాట. వాడు చూస్తే స్పృహలో నుంచి లేవడం లేదు. ఇంకొక క్యాట్కి ఆపరేషన్ అని చెప్పాను కదా, ఆ క్యాట్ అయితే వచ్చింది. అది వెయిటింగ్లో ఉందన్నమాట ఆపరేషన్ కోసము. ఇక్కడ అందరూ మ్యాక్స్ గాడిని లేపడానికి ట్రై చేస్తున్నాము. ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది మాకు. He is fed up with this. Next time he will not just charge. He was biting me. He was helping sir to touch and all. Next time sir will also not able to do it. That time I did fully that day. Yeah, so end of it he started walking that day. I knew, but today starting only walk. And after that sir and sir next day sir will. Yeah. Come on, Max. Hey, Max. మ్యాక్స్ ఇంటికి వెళ్దాం పదా. Max. వెళ్తున్నాం మేము. బాయ్ మ్యాక్స్. మ్యాక్స్ బాయ్. Hey, Max. మ్యాక్స్ నాన్న బాయ్. బాయ్, ఇంటికి వెళ్తున్నాం. బాయ్. ఇంకా నువ్వు ఇక్కడే ఉండు. బాయ్ మ్యాక్స్. మ్యాక్స్ బాయ్. బాయ్.
బాయ్ ఉండి ఇక్కడే బాయ్ 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 మ్యాక్స్ బాయ్ నాన్న బాయ్ ఆంటీ వచ్చింది ఆంటీ బాయ్ బాయ్ మ్యాక్స్ పదా ఇంటికి పోదాం పదా మ్యాక్స్ బాయ్ ఆంటీ వచ్చింది బాయ్ ఆంటీది మ్యాక్స్ పదా ఇంటికి పోదాం బాయ్ మ్యాక్స్ Max, come on. Max. మ్యాక్స్ ఏ మ్యాక్స్ బాయ్ దాక్కోదాం పద మనం So for 3-4 hours, means 1 or 2 hours, don't give anything. If he is walking properly, responding to you well, everything is well, then give a small bowl of water. If he does not eat also, nothing to worry. We are giving the fluids. And if he does not drink also, nothing to worry. But they will eat and they will drink just for emergency. If they does not eat, nothing to worry. Max. Max. Can we take Yeah. this one? This one till car you can take it. After that, take it. Open it. Max, come. ఇంకా ఎంత లేపినా మన మ్యాక్స్ ఆడైతే ఇంకా స్పృహలో నుంచి లేవలేదన్నమాట అందుకనేసి మా హస్బెండ్ టైం అవుతుంది అనేసి అప్పటికే చాలా టైం అయింది మేము 10కి అలా బయలుదేరితే 12:30 అయింది ఇంకా ఇంటికి వెళ్దాంలే అనేసి ఎత్తుకొని వచ్చేసాడు కార్లో కూడా మన మ్యాక్స్ పడుకొనే ఉన్నాడు వాడికి కార్లో కూడా స్పృహ రాలేదు ఇంకా అలాగే కూర్చొని ఉన్నాడు పాపం ఇంకా మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయ్యాము నేను ఇక్కడ లేట్ అవుతుంది అనేసి ఇంట్లో మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు ఫుడ్ ఉండాలి కదా అందుకనేసి నేను మార్నింగే అన్నీ చేసేసుకొని అయితే వచ్చాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం పని అయితే లేదు ఇక మన మ్యాక్స్ స్పృహలోకి వచ్చి వాడు అంతా మంచిగా తిని హ్యాపీగా ఉంటే అప్పుడు టెన్షన్ ఉండదు మన మ్యాక్స్ గాడి బడ్జెట్ ఎంతో తెలుసా చాలా అంటే చాలా అయ్యింది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు వాడి టోటల్ బడ్జెట్ అయితే మీరు చెప్తే కూడా షాక్ అవుతారు మేము కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అయ్యింది వీడి మెడిసిన్ ఖర్చులు మొత్తం అయితే ఇప్పుడు ఆపరేషన్ ఖర్చుతో సహా 7,500 అయ్యింది మేము కూడా బిల్లు చూసేసరికి షాక్ అయ్యాము ఆ బిల్లు చూసేసరికి ఇద్దరం వామ్మో ఏమి ఇంత అయింది అనుకున్నాం ఒకేసారి కానీ మన మనుషుల కంటే కూడా వీటికే ఎక్కువ ఉంటుందని అర్థమైంది మెడిసిన్ కానీ ఏదైనా కానీ యానిమల్స్కే ఎక్కువ ఉంటుంది అనిపించింది అండ్ ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము ఇక మన మ్యాక్స్ గాడి పరిస్థితి అయితే ఇలా ఉంది ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నాడు చూడండి వాడు నడవలేకపోతున్నాడు నన్ను గుర్తుపడుతున్నాడు నేను ఎటు వెళ్తే అటు వస్తున్నాడు భయపడుతున్నట్టున్నాడు అసలు స్పృహ లేదు చూడండి పాపం ఎలా నడుస్తున్నాడో కదా చాలా బాధ అనిపిస్తుంది వాడిని చూస్తే కానీ ఒక 3 అవర్స్లో వాడు మన స్పృహలోకి అయితే వస్తాడు నన్ను మాత్రమే గుర్తుపట్టి నా వెంటే వస్తున్నాడు అనమాట ఎక్కడికి వెళ్ళినా నాతోనే వస్తున్నాడు కొంచెం భయపడుతున్నాడు ఆపరేషన్ నుంచి వచ్చిన తర్వాత అసలు వాడికి కళ్ళు కూడా కనిపించడం లేదనుకుంటా వాటికి వీటికి గుద్దుకుంటున్నాడు అనమాట
నడవడానికి కూడా వాడికి అసలు ఒంట్లో స్పృహ లేదు. ఎందుకంటే మార్నింగ్ ఏమీ తినకుండా తీసుకొని వస్తానే వాడికి ఆపరేషన్ చేస్తాము అని చెప్పారనమాట. వాటర్ కూడా తాగకూడదు. అందుకనేసి ఏం తీసుకోలేదు వాడు ఇప్పటిదాకా. ఆపరేషన్ అయిన తర్వాత తీసుకోవాలన్నమాట. డాక్టర్స్ అయితే ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పారు. కానీ మనం చెక్ చేయాలన్నమాట. 1 వీక్ వరకు వాడికి ఎలాంటి ప్రాబ్లం రాకపోతే సక్సెస్ అయిందని అనుకోవాలి. మళ్ళీ వానికి ప్రాబ్లం వచ్చిందంటే అది ఇంకా ఏం చేయలేమంట. చూడాలి. వాడు హ్యాపీగా ఉండాలని కోరుకోండి. మన మ్యాక్స్ గాడికి ఆపరేషన్ సక్సెస్ అయ్యి అంత మంచిగా ఉండాలని కోరుకోండి వాడిని. వాడికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అంత హ్యాపీగా ఉండాలని. వాడి హెల్త్ రిపోర్ట్ మళ్ళీ ఎలా ఉందో నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.